హాయ్ అండి. ఐఎమ్ డాక్టర్ కొండపల్లి స్వామి, న్యూరో ఫిజిషియన్, అశ్విని హాస్పిటల్, ఎల్లారెడ్డిపేట. సో ట్రిమర్స్ ఉన్న వాళ్ళకి ఎప్పుడు ట్రీట్మెంట్ వాడాలి, ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి, ఎలాంటి పద్ధతులు వాడాలి, అంటే చేతులు వనకడం ఉన్న వాళ్ళు ఎలాంటి పద్ధతులు పాటించాలి, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, అసలు ఎప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవాలంటే ఒక పేషెంట్కి మరి సివియారిటీ అంచనాలు వేస్తాం. అంటే మీరు మీ దగ్గరలో ఉన్న న్యూరాలజిస్ట్ దగ్గర కానీ లేదంటే మా అశ్విని హాస్పిటల్ కానీ మా దగ్గరికి వస్తే మేము మీకు సివియారిటీని అంచనా వేస్తాం. సివియారిటీ ఎలా అంచనా వేస్తామంటే డైలీ యాక్టివిటీ ఎలా ఇంటర్ఫియర్ అవుతుంది, అంటే మీరు ఒకవేళ రాసే పద్ధతిలో ఏమైనా తేడాలు ఉన్నాయా, అన్నం కలిపేటప్పుడు ఏమైనా ఇబ్బంది ఉందా, మీరు చేస్తున్న పనులు కానీ కత్తిరించడంలో కానీ రాయడంలో కానీ నీళ్లు తాగేటప్పుడు చేతిలోనికి నీళ్ళు ఏమైనా మీద పడుతున్నాయా, సో ఇలా మీ డైలీ యాక్టివిటీ ఎంత ఇంపైర్ అవుతుంది అని దాన్ని బట్టి మీకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలా వద్దా, స్టార్ట్ చేస్తే మీకు ఎలా రెస్పాన్స్ అవుతుంది అండ్ ఎంత డోస్ పెంచుకోవాలనేది డిసైడ్ చేస్తాం. అలాగే ఏం టెస్టులు చేయించుకోవాలి, సో జబ్బు కండిషన్ బట్టి మనం టెస్టులు చేయించేస్తాం. సో ఎవరైనా పేషెంట్ మా దగ్గరికి వచ్చినప్పుడు మేము వాళ్ళకి జనరల్గా బీపీ షుగర్ ఏమైనా ఉన్నాయా, థైరాయిడ్ లక్షణాలు ఏమైనా ఉన్నాయా, అది ఫిజియలాజికల్ ట్రిమర్లో అనిపిస్తుందా లేకపోతే ఎసెన్షియల్ ట్రిమర్లో అనిపిస్తుందా లేదంటే పార్కిన్సోనిజం ట్రిమర్లో ఉందా అనేది తెలుసుకొని దానికి తగ్గట్టుగా కొంచెం బ్లడ్ టెస్టులు చేయించడము లేదా ఎంఆర్ఐ స్కాన్ చేయించడం జరుగుతుంది. వీటి ద్వారా జబ్బు నిర్ధారించి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలనేది డిసైడ్ చేస్తాం. అలాగే ఎలాంటి పద్ధతులు పాటించాలి, ఫస్ట్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలండి, ఫిట్నెస్ ఉండాలి. ఈ ఫిట్నెస్ ఉండడం వల్ల యోగా వ్యాయామం పెంచుకోవడం వల్ల మనకి యాంగ్జైటీ తగ్గుతుంది, స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. వన్స్ ఈ స్ట్రెస్ లెవెల్స్ యాంగ్జైటీ తగ్గాయి అంటే ఆల్మోస్ట్ అన్ని ట్రెమర్స్ కొంచెం కంట్రోల్కి వచ్చేస్తాయి. అలాగే ఆల్కహాల్ తీసుకోవడము, షుగర్స్ని కంట్రోల్లో పెట్టుకోవడము, బీపీని కంట్రోల్లో పెట్టుకోవడము, థైరాయిడ్ ఉన్న వాళ్ళు థైరాయిడ్కి రెగ్యులర్గా మందులు వేసుకొని రెగ్యులర్ చెకప్ చేసుకొని ఇవన్నీ కంట్రోల్లో పెట్టుకోగలిగితే ఆటోమేటిక్గా మనకి ట్రిమర్స్ అనేవి తగ్గుతాయి. అండ్ పార్కిన్సోనిజం ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా మందులు ఉంటాయి. ఆ మందులు రెగ్యులర్ గా యూజ్ చేయాల్సి ఉంటుంది. దానికి సపరేట్ గా మందులు ఉంటాయండి, లీవోడోపా ప్లస్ ట్రయాక్సిఫెనిడిల్ లాంటి టాబ్లెట్స్ ఉంటాయి. దానికి జబ్బుకు సంబంధించి ఒకటి స్లోనెస్ తగ్గడానికి, రెండోది ట్రిమర్స్ తగ్గడానికి మందులు ఉంటాయి. సో మీకు ఎలాంటి కారణం వల్ల ఈ వణుకుడు వస్తుంది, యాంగ్జైటీ వలన, స్ట్రెస్ వలన, థైరాయిడ్ వలన, లేకపోతే ఫ్యామిలీ పరంగానా, లేకపోతే నరాల వ్యాధి ఉందా అని దాన్ని బట్టి సింపుల్ టెస్టులతోనే అండ్ చిన్న మందులతోనే మేము తగ్గించవచ్చు. థ్యాంక్ యూ.